ఫంక్షన్ ఇంట్లో మా మేనల్లుడిది పుట్టినరోజు ఇవాళ. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే మేము ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. బికాజ్ మా చిన్నత్త వాళ్ళ అబ్బాయిది అంటే నాకు మరిదవుతాడు, తనది ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఫంక్షన్ అంతా ఎలా జరిగింది, మేము ఎలా రెడీ అయ్యాము, ఫస్ట్ బర్త్డే ఎలా అయిందో చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మేము గుంటూరులో టిఫిన్ చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. బాగున్నావా? సో ఇంకా మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ గిఫ్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ డే మేము గిఫ్ట్స్ ప్యాకింగ్స్ అంతా రెడీ చేసుకొని. అత్త ఏం చేస్తున్నావు? హడావుడిగా కొడుకుది ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాం. ఇవి 6 pieces వస్తాయి. ఓకే, ఇది అది రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నాం. ఈ బాక్సెస్ ఇస్తున్నాం. మా మేనల్లుడిది పుట్టినరోజు. వాళ్ళది ప్యాకింగ్ అయిపోగానే మేమైతే పిలుపులకి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ డెకరేషన్ అనమాట. చాలా సింపుల్గా అండ్ చాలా బాగా డెకరేషన్ చేశారు స్టేజ్ అయితే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చాము. ఈ లోపు మా అమ్మమ్మ సలిబిండి చేస్తుంది. సలిబిండి ఇది అత్త, ఇది పాకం, బెల్లం పాకం. ఇలా బియ్యం నానబోసి ఇలా పిండి మెత్తగా మిక్సీలో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి, మెత్తగా ఉంటుంది. ఓకే, ఎందుకు ఇది? ఇది అత్తయ్యకి 5వ నెల చలిపిండి పెడదామని నేను చేస్తాను. ఓకే, అది ఇలా పాకం పట్టిన తర్వాత పిండి ఇలా వేసుకొని కలుపుకోవాలి. సో ఆల్రెడీ రివీల్ అయిపోయింది కదా, మా అత్తకి 5th month సలిబిండి పెట్టడానికి మా అమ్మమ్మ అయితే ఈలోపు సలిబిండి చేస్తుంది. చాలా డ్రై ఫ్రూట్స్ అండ్ చాలా టేస్టీగా ఉంది రెసిపీ అయితే. కావాలి అంటే లాంగ్ వీడియోలో నేను మళ్ళీ రెసిపీ పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా అమ్మమ్మ అయితే కొంచెం యాలక్కాయ పొడి వేస్తుంది బికాస్ ఫ్లేవర్ బాగుండిద్ది అండ్ ప్లస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అంట. ఈసారి నచ్చితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే మనకి ఇలా వస్తుంది, ఇలా ఒళ్ళో పెట్టి ఇలా నెయ్యిగా ఇదిగో చూడండి, ఇలా చేతికి అతకుండా నెయ్యి ఎక్కువ వేస్తే ఇలాగ ఉంటుంది. ఇంకా రెసిపీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. శారీస్ అండ్ డ్రెస్సెస్ పర్చేస్ చేసాం. రిటర్న్ గిఫ్ట్స్తో పాటు ఇవి కూడా కొన్ని యాడ్ చేసామన్నమాట. అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని నైట్ అప్రాక్సిమేట్గా 11 or 12 అవుతుంది. అప్పుడు మేము మెహందీ స్టార్ట్ చేసాము. నా ఫ్రెండ్ అయితే చాలా ఓపిక్గా అండ్ చాలా నీట్గా చాలా బాగా పెట్టింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ కాబట్టి ఆ వ్లాగ్ మొత్తం చూసేయండి. కోన్ పెట్టించుకున్నావా? బాగుందా? అమ్మమ్మ నువ్వు పెట్టించుకోలేదా? ఓహో, నువ్వు పెట్టించుకోలేదా? నేను పెట్టించుకోలే, ఫంక్షన్ హడావుడిలో. ఓ మై గాడ్. అమ్మమ్మ ఎంత వరకు వచ్చినాయి నీ పనులన్నీ? అయితున్నాయి, చిన్నగా పిలుపులు అయిపోయినాయి. ఓకే, ఒకళ్ళు పెట్టుకుంటున్నాం. ఓకే, డ్రెస్సులు తీసుకొచ్చాము. ఓకే, గిఫ్ట్లు తీసుకొచ్చావా? గిఫ్ట్లు తెచ్చాను. ప్యాకింగ్ అయిపోయిందా? ప్యాకింగ్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మరి ఫుడ్ ఆర్డర్. హే గైస్, సో ఇప్పుడైతే ఫంక్షన్ వ్లాగ్ స్టార్ట్ అవబోతుంది. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బెలూన్స్ డెకరేషన్ జరుగుతుంది బికాస్ నైట్ టైమ్ బెలూన్స్ బ్లాస్ట్ అయిపోతాయి అని ఎర్లీ మార్నింగే మేము డెకరేషన్ స్టార్ట్ చేయమన్నాము. వైట్ అండ్ బ్లూతో డెకరేషన్ స్టార్ట్ చేశారు బికాస్ మేము కేక్ ఆర్డర్ ఇచ్చింది బ్లూ అండ్ వైట్ థీమ్తో కాబట్టి. సో ఈరోజు ఏం ఫంక్షన్ ఇంట్లో? మా మేనల్లుడిది పుట్టినరోజు ఇవాళ. ఫస్ట్ అవుట్ఫిట్స్ అయితే మేము చాలా సింపుల్గా రెడీ అయ్యాము బికాస్ ఊరేగింపుతో పెళ్ళి రావాలి కాబట్టి. అండ్ సెకండ్ అవుట్ఫిట్ పట్టు శారీ అండ్ హాఫ్ శారీ కట్టుకున్నాను. ఆ అవుట్ఫిట్స్ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. హాయ్ మమ్మీ. హాయ్. హాయ్ పిన్ని. హాయ్. వావ్, భలే రెడీ అయ్యారే అందరూ. హాయ్ అత్త, ఎలా ఉన్నా? వావ్, నీది నాది సేమ్ అవుట్ఫిట్టా? సేమ్ అవుట్ఫిట్. వావ్. నేను మా అత్త వాళ్ళందరం ఒకే అవుట్ఫిట్ వేసుకున్నాము, సేమ్ అవుట్ఫిట్. ఇక్కడ చూడండి బర్త్డే బాయ్ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సో ఈలోపు వచ్చిన వాళ్ళందరికీ బాదం పాలు అండ్ సమోసా అయితే ఇస్తున్నారు స్నాక్స్ కింద. అండ్ ఇక్కడ బర్త్డే డెకరేషన్ అయితే అయిపోయింది, సింపుల్గా చాలా బాగుంది. అండ్ కేక్ థీమ్ కూడా అదే కాబట్టి చాలా బాగా వచ్చింది. మా చిన్న బాబుది
పుట్టినరోజు, అందుకని దాని సందర్భంగా మేమందరం కోలాటానికి వచ్చాము. లిటరలీ గైస్ మీరు చెప్తే నమ్మరు, వాడు అయితే అసలు యాడ్ అవ్వకుండా చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా డ్యాన్స్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట. వాడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడేమో అనేలాగా చాలా బాగా కూర్చున్నాడు. అండ్ ఇంకా మేము అలా కోలాటం వేసుకుంటూ అండ్ ఇంకా మేము సెకండ్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని నెక్స్ట్ అయితే కేక్ కట్ చేసి అండ్ లంచ్ చేసేసిన తర్వాత నేనైతే కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశాను అనమాట. ఇంకా అలా కోలాటం అయిపోయిన తర్వాత ఫుడ్ వచ్చేసింది అనమాట. మ్యాంగో రైస్, జీరా రైస్ అండ్ పెరుగు చట్నీ అండ్ పప్పు, ఆలు కర్రీ అండ్ వంకాయ ఫ్రై, గోంగూర చట్నీ అండ్ రైస్. ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది గైస్ బికాస్ అండ్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోగానే మనం గేమ్స్ కండక్ట్ చేసుకుందాం. కేక్ కటింగ్ అయిపోగానే నేను గేమ్స్ అయితే కండక్ట్ చేశాను. చాలా సింపుల్ గేమ్స్ గైస్. 5 గేమ్స్ కండక్ట్ చేశాను. 5 చాలా సింపుల్. ఒక హ్యాండ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్తో స్ట్రా తీసుకొని మ్యాచ్ స్టిక్ ఉంటాయి కదా, మ్యాచ్ బాక్స్ స్టిక్స్, దాన్ని ఒక్కొక్కటి ఒక కప్లో వేయాలన్నమాట. సో అలాంటి సింపుల్ గేమ్సే కండక్ట్ చేశాను. సో చాలా బాగా ఆడారు. చాలా మంచి మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారనమాట. నాకు కూడా చాలా పెట్టినందుకు చాలా సాటిస్ఫై అయ్యాను. గేమ్స్ కంటే ముందు చాలా బాగా ఎంకరేజ్మెంట్ వచ్చింది. అలా ఎంకరేజ్ చేస్తే ఇంకా గేమ్స్ ఆడాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లెల్ని అండ్ వాళ్ళ కూతుర్ని వాళ్ళ కోడల్ని నేనైతే చూపిస్తాను.
నా కూతురు, ఓకే. చెల్లెల కూతురు, చెల్లెల కోడలు. వావ్, నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. సో ఇంక అందరం అలా ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని ఈవినింగ్ అవ్వగానే మా అత్తకి 5th మంత్ చలిబిండి అయితే పెట్టాము. ఇంకా ఎవరైనా షార్ట్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూసేయండి గైస్. జుట్టుతో విన్నట్టు రుప్పి ముచ్చమత్త గుట్టు పెట్టి బట్టగారు తగ్గరయ్యనే కాశ్మీరమే కావేరతో పాచే రాజం నుంచి కస్తూరి చేరి అడవుతో తోటున్న కొరతలు కూడి ఒక్క పని చేయని మరి పుట్టినింటి వారు వచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడు పుట్టినట్టు జరగలే మిట్టి ఇంటి వారు నీడు పట్టారాని సంబారంతో పసుపు కుంకుమిచ్చినట్టు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గైస్.